తిరుపతిలోని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద హిందూ మత పునఃస్వీకరణ మహోత్సవం నిర్వహించారు. 27 ఏళ్ల క్రితం జీవనోపాధి దృష్ట్యా కువైట్ వెళ్లి అక్కడ ఇస్లాం మతం స్వీకరించినట్లు శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు తెలిపారు. అబ్దుల్లా, అమీనాలుగా పేర్లు మార్చుకున్నట్లు చెప్పారు. 2015లో ఇండియాకు తిరిగి వచ్చామని, భూమన కరుణాకర్ రెడ్డి ప్రోత్సాహంతో హిందూ మతం స్వీకరించామని వెల్లడించారు. 50 ఏళ్లుగా శ్రీనివాసులు, తాను స్నేహితులుగా ఉన్నామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గతంలో ఇతర మతాల్లో వెళ్లిన వారిని తిరిగి మార్చేందుకు ఓ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. హిందూ మతం స్వీకరించేందుకు ముందుకు వచ్చిన పుణ్య దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు మనస్సు ఆనందంగాను తృప్తిగాను ఉన్నది. 50 సంవత్సరాల క్రితం ఇతను నేను స్నేహితులంగా ఉన్నాం. దాదాపు 30-35 సంవత్సరాల క్రితం తను కువైట్కు వెళ్ళాడు. వెళ్ళిన సంగతి కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్లి ఇస్లాంను స్వీకరించారు ఈ దంపతులిద్దరూ. స్వీకరించి 27 సంవత్సరాలు అక్కడే గడిపారట. ఇక్కడికి వచ్చారు 5-6 సంవత్సరాల క్రితం. 1-1.5 సంవత్సరాలుగా నేను ఆయన్ని కలిసినప్పుడు మళ్ళీ నువ్వు హిందువుగా మారు, అలా వెళ్ళటం ఏంటి, మనం హిందువులుగా ఉండాలి అని అనేక సార్లు నేను వీరిని దంపతులిద్దరిని కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. నేను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు దాదాపు 60 మంది విద్వన్మనులైనటువంటి పీఠాధిపతుల సమక్షంలో, పీఠాధిపతుల సదస్సులో వాళ్ల సూచన మేరకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి ఆలయం మొత్తం హైందవ సంస్కృతికి, హిందువులకు అందరికీ కూడా దిక్సూచిగా ఉండాలి. మతాంతీకరణలను అడ్డుకోవటానికి మన హైందవాన్ని వదిలి మళ్లీ ఇతర మతాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళనందరినీ కూడా హిందువులుగా మార్చటానికి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ బయట ఒక వేదికను ఏర్పాటు చెయ్యాలని నిశ్చయించటం జరిగింది. కానీ అది కార్యాచరణలోకి రాకముందే మా ప్రభుత్వం పోవటం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలైనా దానికి అతిగతి లేదు. కానీ వెంకటేశ్వర స్వామి నేను తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి నీ సమక్షంలోనే చేయిస్తాను అనేటువంటి మహా అరుదైనటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నాకు కల్పించటం కారణంగానే ఈ రోజున అబ్దుల్లా, అమ్మిన్నా దంపతులిద్దరూ కూడా మళ్ళీ వాళ్ళ పూర్వనామాలైన 35 సంవత్సరాల క్రితం వాళ్ళ పూర్వనామాలైన శ్రీనివాస్, పుష్ప అన్న పేర్లతో పునరాగమనం హైందవంలోకి రావటం జరిగింది.